మైసెల్ఫ్ డాక్టర్ ప్రమీల. ఈరోజు నేను వెరికోస్ వెయిన్స్ అనేవి ఈ మధ్యన చాలా మందిలో కనబడుతున్నాయి. బ్లడ్ ఫ్లో సరిగా లేదు అన్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వెరికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి కండరాల మధ్యనే ఈ రక్తనాళాలు అనేవి అమర్చబడి ఉంటాయి. సో కండరాల మధ్యనే రక్తనాళాలు అమర్చబడినప్పుడు కండరాల మధ్యన కదలికలు ఏర్పడాలి. కండరాల మధ్యన కదలికలు ఏర్పడాలి అని అంటే మనం చేయాల్సింది ఏంటంటే 20 నిమిషాలు మనం కూర్చొని ఉండడం అనుకోండి, ఒక 5 నిమిషాలు కంపల్సరీగా లేచి నడవాలి. అదే ఒకవేళ కంటిన్యూస్గా ఒక హాఫ్ అన్ అవర్ నిలబడ్డం అనుకోండి, ఒక 5 మినిట్స్ కంపల్సరీగా నడవాలి. అటు ఇటు మన మూమెంటం అనేది చేంజ్ జరగాలి. ఎప్పుడైతే ఈ మూమెంటంలో చేంజ్ జరుగుతుందో అప్పుడు అక్కడ కండరాల లోపల కదలికలు ఏర్పడతాయి. ఈ కండరాల లోపల కదలికలు ఏర్పడ్డాయి అనుకోండి, రక్తనాళాల లోపల బ్లడ్ ఫ్లో జరగడానికి సాఫీగా జరుగుతుంది. ఈ చిన్న లాజిక్ మనం అప్లై చేసినాం అనుకోండి, అప్పుడు మనకి ఈ వెరికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం అనేది 0.1% కూడా ఉండదు. సో మనము మన పనిలో మేము నిమగ్నమయ్యి కంటిన్యూస్గా అవర్స్ టుగెదరు పనిచేస్తూ మనము ఆ ప్లేస్ నుంచి కదలలేకపోవడం వల్లనే చాలా మందికి ఈ వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్ని చూస్తున్నాము.